రాయిని వివిధ రకాలైనటువంటి పేర్లతో కూడా పిలువబడింది. నేను ఇది ఈ ప్రకటన గ్రంథంలో 8వ రాయిగా ఇది కనబడతాం. ఇంగ్లీష్ లో దీని పేరు బెర్రిల్ బెర్రిల్ అని పిలుస్తా ఉంటారు. ప్రకటన గ్రంథంలో దీనికి ఉన్న పేరేంటో తెలుసా? 8వ రాయి చూడండి, గోమేధకము అనేటువంటి మాట కనబడుతుంది. బెర్రిల్ ని అక్కడ గోమేధకంగా కూడా పిలిచే ప్రయత్నం అనువాదికులు కూడా ఉపయోగించారు. కాబట్టి ఈ రాయి దీనికే అని కాదు, కానీ యాక్చువల్ గా దేవుడు ఉద్దేశించినటువంటి మాటను మనం కాదనకూడదు, కానీ ఒకే రాయికి రకరకాలని పేర్లు కూడా పెట్టబడ్డాయి. కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాయి ఎక్కడ ఉంటది, ఇక్కడున్న రాయి అక్కడ ఉంటది, ఎక్కడ కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం దేవుడు చేయట్లేదు. కాబట్టి గమనించాలి, బెర్రిల్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ లో కానీ మనం దీన్ని ధ్యానించగలిగితే అన్ని కూడా వేరు వేరు వెరైటీ రాళ్ళగా కనబడతాయి. తెలుగు పదాల్లో కానీ మనం పరిశీలిస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటది. బెర్రిల్ అనేటువంటిది ఇంచుమించుకి ఇది పచ్చ రంగులో కనబడేటువంటి ఒక రాయి. దీన్ని రక్తవర్ణంగా కూడా పిలుస్తున్నారు, గోమేధకంగా కూడా పిలుస్తున్నారు, ఇంకా చాలా రకాలైన పేర్లు అయితే దీనికి ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ లో మాత్రం బెర్రిల్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి రాయ. దీని యొక్క ప్రాముఖ్యతలు ఏంటి, దీని యొక్క విశిష్టమైనటువంటి గుణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా దీన్ని చాలా మంది ఎందుకు ధరిస్తూ ఉండేవారంటే, ఎమోషనల్ గా ఫిజికల్ గా ఆరోగ్యవంతంగా ఉండడం కొరకే దీన్ని పెట్టుకుంటా ఉంటారన్నమాట. అంటే మానసిక ఒత్తిడి నుండి, మానసిక కృంగుదల నుండి, ఇలాంటి రకమైన ఆలోచనల నుండి, బెంగ నుంచి కూడా విడుదల చేయడానికి రాయి బాగా ఉపయోగపడతా ఉంటదని ఈ రాయిని చాలా మంది ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగ చాలా రకాలు ఆరోగ్యం కొరకే, ఫిజికల్ గా ఎమోషనల్ గా కూడా బాగుండడం కొరకే ఈ రాయిని చాలా మంది ధరించే ప్రయత్నం ఏదో చేశారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ రాయిని ధరించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదన్నా ఉందంటే, క్రియేటివిటీని పెంచుకోవడం కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే తెలుగులో ఏంటి? సృజనాత్మకమైన, మీరే కదండి, సృజనాత్మకమైన ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కొరకే నైపుణ్యత అనేటువంటి పదం కూడా దీనికి సెట్ అవ్వదు. కానీ క్రియేటివిటీని ఇంగ్లీష్ లో, తెలుగులో సృజనాత్మకమైనటువంటి ఒక జ్ఞానం, క్రియేటివిటీ, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇది పెట్టుకుంటే చాలా క్రియేటివ్ గా మనం బిహేవ్ చేస్తాం, చాలా క్రియేటివిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాయిని చాలా మంది పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. నిజంగా నాకు తెలియగడుగుతాను, క్రియేటివిటీ అనేటువంటిది రాళ్ళు పెట్టుకుంటే వస్తుందంటారా? రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటే వస్తుందా? కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఈ రాయి పెట్టుకుంటే. జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన విధానంలోకి మనం వెళ్తాము ఈ రాయి పెట్టుకుంటే. లేకపోతే చాలా స్కిల్స్, టాలెంట్స్ అన్ని కూడా రాయి పెట్టుకుంటే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈ రాయిని ధరిస్తూ ఉండేవారు చాలా మంది, టాలెంట్స్ కోసం. కొంతమంది క్రైస్తవులు కూడా బైబిల్ని తలల కింద పెట్టుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న జ్ఞానం అంతా కూడా మన బుర్రలోకి వచ్చేయాలని చెప్పి. ఏంటి, బైబిల్ని తలగడ కింద, దిండ్ల కింద పెట్టుకుంటే జ్ఞానం అంతా వచ్చేస్తుందా? కొంతమంది అయితే బైబిల్ని గట్టిగా హత్తేసుకుని పడుకుని పోతారు. ఎందుకంటే ఎంత హత్తు గట్టిగా పట్టుకుంటే అంత ఎనర్జీ అంతా కూడా అందులోంచి పాస్ అయిపోద్ది అన్నట్టుగా వారి యొక్క అభిప్రాయం. ఎప్పుడు బైబిల్ తలగడ కింద హత్తుకుంటే రాదు. బైబిల్ని హృదయంలో ఉంటే బైబిల్ అనుసంధానమైన జ్ఞానంతో నువ్వు నింపబడతావు. అందుకే వాక్యం అనేది నీ హృదయంలో ఉండాలన్నాడు తప్ప తలగల కింద ఉండాలని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించండి. నాకు తెలిసి కొంత దరిద్రమైనటువంటి అనుభవం కొంతమంది క్రైస్తువుల్లో చూస్తూ ఉంటాను. ఏంటంటే, వీళ్ళు తలల కింద బైబిల్ పెడతారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ మాత్రం మందిరానికి వచ్చిన తర్వాత చక్కగా వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. వీళ్ళందరూ దేవుని ప్రేమికులు, బైబిల్ ప్రేమికులు. వీళ్ళందరూ కూడా బైబిల్ని మరిచిపోయి వెళ్ళిపోయే అంత స్థితిలో ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నావో అక్కడ అర్థమైపోతుంది. ఏంటి, ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోగలమండి? ఒక బంగారు వస్తువుని ఎక్కడన్నా వదిలిపెట్టి వెళ్ళిపోగలమా? మన పండితాలను ఎక్కడన్నా విడిచిపెట్టి వెళ్ళిపోగలమా? పరసను మర్చిపోయి వెళ్ళిపోగలమా మందిరంలో? పరస తీసుకురావట్లేదా మందిరానికి? పండితాలను తీసుకురావట్లేదా మందిరానికి? ఫోన్ తీసుకురావట్లేదా మందిరానికి? మరి ఈ రోజున బైబిల్ మందిరంలో వదిలి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని ఏమనాలి?
అది విలువ లేని దానిగా ఎంచారు కనుక ఆ పెద్ద విషయం ఏమి లేదులే అనే ఆలోచన. అంత విపరీత బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. బైబిల్ ఎలా మర్చిపోగలం చెప్పండి? బైబిల్ ఎలా మర్చిపోగలం? నేను మీటింగ్స్కి వెళ్ళిన ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ ప్రశ్న అడగండి, ఎవరినన్నా ఇప్పటి వరకు వెళ్ళిన వారు అందరి నెంబర్లు కావాలంటే ఇస్తాను, వెళ్ళి అడగండి. పాస్టర్ హేమాన్ గారు బైబిల్ మాకు ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వరండి అని అడగండి. ఎక్కడికి వెళ్ళినా సార్ బైబిల్ ఇవ్వండి సార్, మేము పట్టుకుంటాం, మేము మోస్తాం స్టేజ్ వరకు. దిగిన వెంటనే బైబిల్ ఇవ్వండి బైబిల్ ఇవ్వండి అన్న వాళ్ళే. నేను ఒకటే అంటాను, సార్ నా జేబులో డబ్బులు ఉన్నాయి, మీకు చేతికి ఇమ్మంటే ఇస్తాను, వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇద్దరు కానీ. నా కాగితాలు ఉంది, కావాలంటే ఇస్తాను, మీ దగ్గర పెట్టుకుని నాకేం ఇబ్బంది ఏమీ లేదు. అంతగా అవసరమైతే 1,50,000 2,00,000 రూపాయలు విలువైనటువంటి ఫోన్స్ ఉన్నాయి, మీ చేతిలో పెడతాను ఉంచుకోండి, దేన్నైనా మీ చేతికి అప్పచెప్తాను, కానీ బైబిల్ మాత్రం మీ చేతికి ఇవ్వను, ఏమనుకోకండి. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఎవరో ఒకరు మాత్రం తప్పకుండా అడుగుతుంటారు ఈ మాట, బైబిల్ ఇవ్వండి సార్ పట్టుకుంటాం, మోస్తాను సార్. కుదరదండి. మా తాతగారు ఒక మాట చెప్పారు, నువ్వు బైబిల్ని ఎప్పుడైతే మోస్తావో ఆ బైబిల్ నిన్ను వృద్ధాప్యంలో మోస్తాది. నువ్వు బైబిల్ని ఎత్తుకుంటే అది నిన్ను ఎత్తుకుంటది, ముదిమొచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను. దానికి ఇచ్చే గౌరవం ఆ ఎత్తులో ఉండాలి, దానికి ఇచ్చే విలువ అంత ఎత్తులో ఉండాలి. అంతేకాని పాస్టర్ గారి స్టేజ్ మీదకి వెళ్ళిపోతే బైబిల్ మోసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు, నేను అనకూడదు కానీ ఈ మాటలో, వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు, కారు దిగిన వెంటనే నడుచుకుని వెళ్ళిపోతుంటే బైబిల్ ఇంక. నాకైతే అనుభవం దేవుడు ఎక్కడ కూడా నేర్పించలేదు. బైబిల్కి ఆ వాల్యూ, బైబిల్కి ఆ వెయిట్, ఆ విలువ ఇస్తే దేవుడు నీకు విలువ ఇస్తాడు. నేనైతే ఈ రోజు వరకు, నేను ఈ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా బైబిల్ వదలడం అనేటువంటిది నా జీవితంలో లేదు. అధిక వాక్యం సెలవిస్తా ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నాకు ఎవరైతే వాల్యూ ఇస్తారో, నాకు ఎవరైతే విలువ ఇస్తారో, నాకు ఎవరైతే వెయిట్ ఇస్తారో నేను అంత వెయిట్ ఇస్తాను వాళ్ళకి. బైబిల్ని ఎలా మర్చిపోగలం? ఎలా వదిలి వెళ్ళిపోగలం? మర్చిపోయామని చెప్పి ఎలా చెప్పగలం అసలని? కొన్నిసార్లు కొంతమంది ఏదో ఎంత పని బిజీలో ఉన్నా, ఎంత మర్చిపోయిన బైబిల్ అలా మర్చిపోతామండి. దాన్ని ఎలా మర్చిపోగలమండి? దాన్ని ఎలా మర్చిపోగలం? ఎన్ని బైబిల్స్ కొన్నిసార్లు వదిలేస్తా ఉంటారు. ఎవరితో కూడా తెలియదు, తీస్తాను. మొట్టమొదటిగా క్షమాపణలు కోరతాను దేవుడిని, ప్రభు వాళ్ళు తెలిసి చేశారా తెలియ చేశారా నాకు తెలియదు కానీ ప్రభు నేను మాత్రం క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి తీసి పక్కన సేకరిస్తుంటాను. అలా కబోర్డ్ లో కూడా 2-3 బైబిల్స్ ఉంటాయి, ఎవరెవరియో కూడా తెలియదు. నీకు టాలెంట్లు కావాలన్నా, స్కిల్స్ కావాలన్నా, క్రియేటివిటీ నువ్వు నేర్చుకోవాలన్నా ఎవరు ఇవ్వాలి? అది దేవుడు ఇవ్వాలి. రంగురాలు ఎట్టుకుంటారు రావు, స్కిల్స్ టాలెంట్స్ సోని. క్రియేటివిటీ అసలు రాదు. కొంతమందికి చాలా క్రియేటివ్ గా ఉంటారు చూడండి, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్న తర్వాత కూడా దాంతో బొమ్మ చేసేస్తా ఉంటారు కొంతమంది, చక్కగా ఇంట్లో పెట్టుకునేటువంటి ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి వస్తువుగా చేసేస్తా ఉంటారు. కొంతమంది కోడి ఈకలతో కూడా బొమ్మలు చేసేస్తా ఉంటారు, అదొక క్రియేటివిటీ స్కిల్ అది. కొంతమంది అయితే ఇలా మాట్లాడుతాను తప్పుగా అర్థం చేసి, కొంతమందికి ఇచ్చేది దేవుడు ఇచ్చింది కదా, సాతాను గడి ఇచ్చే టాలెంట్ లో కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అదో రకమైన టాలెంట్. ఇక ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎలా బయట ఏలిట్టు చూపించాలి, ఎలా తప్పు పట్టాలి, అదొక రకమైన టాలెంట్ కొంతమంది. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతా ఉంది, కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఎక్కువైపోతున్నారు క్రైస్తవ్యంలో. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన పేరు అట్టడమే, అది ఆ పాస్టర్ గారు అది, ఈ పాస్టర్ గారు ఇది, ఈ పాస్టర్ గారు ఇది. నాయన, నీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటి రాయి వేయమన్నాడు. నిజంగా నీలో పాపం లేకపోతే ఒక వ్యక్తిని విమర్శించగలవు. అధికారం నీకు దేవుడు ఇచ్చాడు, విమర్శించడం అనట్లేదు, సద్విమర్శ కూడా చేసుకోవాలంటున్నాడు బైబిల్లో దేవుడు. ఇక్కడ చిన్నదానికి కూడా పాస్టర్ గారు ఉండి సూట్ వేసుకొని రావడం ఏంటి, సాధారణమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి కదా అని. చిన్న అందులో తప్పే ఉందండి? అందులో తప్పేముంది చెప్పండి? పాస్టర్ గారు అయ్యుండి బైబిల్తో పాటుగా ఫోన్ పట్టుకోవడం ఏంటి, అందులో పాపం అది ఏమన్నానే. బయట మీరు చూస్తూ ఉంటే కోడిగుడ్డుల మీద ఏకలు బీగే వాళ్ళు కూడా మహా గొప్ప స్కిల్స్ తో వాడబడతా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి టాలెంట్. చిన్న వస్తువులతోనే చాలా ఆకర్షణీయంగా చేసుకునే వాళ్ళు, ఎన్ని స్కిల్సే కాదని అనట్లేదు.
కొంతమందికి ఇంకో రకమైన స్కిల్ ఉంటది. మాటలు బాగా మాట్లాడగారు అదో రకమైన స్కిల్. మాట చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం లేకపోయినా, సద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, వ్యవసాయం లేకపోయినా మాట్లాడటం చేతనైతే నువ్వు ఎక్కడన్నా బతికేయగలవు. మాట్లాడటం చేతనైతే ఒక మనిషి ఎక్కడైనా బతకగలడు. అంత టాలెంటెడ్ ఫీలోస్ ఉంటారు కొంతమంది. మాటలతోనే ఆ గడిచిపోతా ఉంటది జీవితం అంతా. అంత టాలెంటెడ్ గా, అంత శుతిమెత్తగా మాట్లాడుతూ ఎవరిని ఎప్పుడు ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా పడగొట్టాలి, ఎలా ఒకరిని ఏదో రకంగా మాటలతోనే బ్రతికేస్తా ఉంటారు. మాటల మాంత్రికులు అంటాను వాళ్ళని. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారో. వెన్నపూసలా ఉంటాయి వాళ్ళ మాటలు. ఇంకా గట్టిగా మాట్లాడితే తడిగొట్టుతో మెడకాయలు కోసేసేటువంటి మాటలు. కానీ కోస్తున్నాడు మనకు కూడా తెలియదు, అవతల వాళ్ళకు కూడా తెలీదు. అబద్ధాన్ని ఎంత నిజంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబద్ధాన్ని, అవాస్తవాన్ని, అసత్యాన్ని ఎదుటి వ్యక్తికి సత్యంగా చూపించడం చాలా పెద్ద స్కిల్ కొంతమందికి. వెరీ టాలెంటెడ్ ఫీలోస్ వాళ్ళు. నిజం చెప్పమంటారు ఆ మాట. అలాంటి వాళ్ళు ఎక్కువ మనుషులు నమ్ముతా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలే కరెక్ట్ అనుకుంటా ఉంటారు. నిజం ఎప్పుడు కూడా నెప్పుగానే ఉంటది, అసత్యం ఎప్పుడు కూడా మాటలతో బతికేసేటువంటి టాలెంట్లు కొంతమంది. మాటలతోనే మనుషుల్ని జయించేసేటువంటి టాలెంట్ ఒక్కొక్కరికి ఒక రకమైన టాలెంట్. నేను ఆ టాలెంట్ల గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ పెరిల్ అనేటువంటి రాయిని ధరించుకుంటానంటే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయండి. మంచి మంచి క్రియేటివ్ స్కిల్స్ అన్ని కూడా వస్తాయండి. కొత్త కొత్త జ్ఞానంతో, కొత్త కొత్త టాలెంట్స్ తో, స్కిల్స్ తో బాగా పైకి ఎదుగుతారు అనేటువంటి ఒక భావనతో ఈ రాయిని ధరిస్తా ఉంటారండి. నాకు తెలియక అడుగుతా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి. స్కిల్ అనేది, టాలెంట్ అనేది, క్రియేటివిటీ అనేది ఎవరివ్వాలి? దేవుడు. మనం అడుగుతే ఇచ్చేది టాలెంట్ కాదు, ఆయన అనుకుంటే ఇచ్చేదే టాలెంట్. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు బెసలేల్. అలాంటి నైపుణ్యత, అలాంటి క్రియేటివిటీ ఇంక బైబిల్ గ్రంథంలో ఇంకెవరిని చూడలేమేమో అన్నంతగా చూపించినటువంటి వ్యక్తి బెసలేల్. ఎంతమంది తెలుసు వ్యక్తి కోసం? సో చూడండి, నిర్గమాకాండం 31వ అధ్యాయము ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఈ మాట 31వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడునైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుకుటే రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. ఎవరు చేయాలి? అంత స్కిల్డ్ పర్సన్ గా ఒక వ్యక్తి మారాలంటే అది దేవుడి చేతిలో ఉంది, మన చేతిలో లేదు. బెసలేలు ఏమన్నా చిన్నలు అనుకుంటున్నారా? ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ఎన్నో ఉపకరణాలు ఈయన యొక్క చెయ్యి కనబడతా ఉంటది. మల్టీ టాలెంటెడ్ ఫెలో ఈ వ్యక్తి, మల్టీ టాలెంటెడ్. ఈయనంత జ్ఞాన సంపన్నమైనటువంటి ఆలోచన విధానం సొలొమోను దగ్గర కూడా లేదు. అంత అద్భుతమైన టాలెంట్, అంత అద్భుతమైన క్రియేటివిటీ, అంత అద్భుతమైన స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి బెసలేలు. ఆ బెసలేలుగా జ్ఞానం ఇచ్చింది ఎవరు? రాయా? అంతకు ముందు రాళ్ళు లేవా? 28వ అధ్యాయంలో కనబడిన రాళ్ళు 30వ అధ్యాయంలో కనబడవా? రాళ్ళు ఏమన్నా మాయమైపోయినాయా? మరి బెసలేలు ఎట్టుకున్నాడా రాయా? క్రియేటివిటీ, టాలెంట్ అనేది దేవుడు ఇవ్వాలరా బాబు. మనం అడుగుతే ఇచ్చేది కాదురా బాబు. తన చిత్తానుసారముగా అనుగ్రహించబడేవే స్కిల్స్. దైవ సంబంధమైనటువంటి పనుల్లో ఉపయోగపడటం కొరకు కూడా ఆయన అనుకుంటే ఇస్తాడు. కానీ ఆత్మ ఫలాలు అలా కాదు, అది మన చేతుల్లో ఉంది. ఆత్మ ఫలాలు మన చేతులతో మనం సంపాదించుకోగలం, ఎదగలం. ఆత్మ వరాలు ఆయన అనుకుంటేనే ఇచ్చేవి, మనం అడుగుతే ఇచ్చేవి కాదు.
దావీదు ఎక్కడన్నా మంచి కీర్తనాకారుడిగా నన్ను మార్చండి నాయన అని ఎక్కడన్నా ప్రార్థన చేశాడా? మీరు చూసారా? మహా గొప్ప యోధుడిగా నన్ను తీర్చిదిద్దండి ప్రభువా అని చెప్పి ఎక్కడన్నా సంసోను దేవుణ్ణి అడిగాడా? మీరు చూసారా? ఎక్కడన్నా బెసలేలు ప్రభువా ఈ టాలెంట్స్ నాకు కావాలి తండ్రి అని ఎక్కడన్నా అడిగాడా? మీరు చూసారా? చూపిస్తాను, నాకు చెప్పండి. వరాలు అనేవి దేవుడు అనుకుంటే ఇచ్చేవి, మనకి కావాలంటే దొరికేవి కావు. మనకి కావాలంటే దొరికేవి ఆత్మ ఫలాలు. వరాలు దొరకవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరం ఇస్తాడు దేవుడు. నాకు ఒక రకమైన వరం ఇచ్చాడు. ఒక వరం ఏంటి, చాలా రకాలైన వరాలు ఇచ్చాడు. నేను ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు. నేను బెసలేలు అడగలేనట్టుగానే, మోషే అడగలేనట్టుగానే, సొలొమోను ఎక్కడ కూడా అడగలేనట్టుగా నేను కూడా ఎక్కడ అడగలేదు. ఆయన అనుకుని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పని నిమిత్తమే వాడబడాలి గనక. ఇదేవి నేను ఏదో గొప్ప చేసుకోవడానికి ఈ మాట మాట్లాడట్లేదండి. నేను ఎవరిని విమర్శించడం కూడా ఈ మాట మాట్లాడట్లేదు. మా తాతయ్య గారిలో లేని అనుభవం నాలో ఉంది. మా తాతయ్య గారు ఆదివారం ఎదురవుతా ఉంటే శనివారం వాక్యాన్ని సిద్ధపడతా ఉండేవాడు. అంటే ఇలా చాలా మంది సేవకులు కూడా సిద్ధపడతా ఉంటారు, తప్పేం కాదు. శనివారం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని బాగా నేర్చుకుని ఆదివారం రోజున వాక్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉంటారు. నేను మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాల ముందు ఈ వాక్యాన్ని మీరు వివరించాలంటే 2 నిమిషాల ముందు వాక్యాన్ని సిద్ధపడి వచ్చేస్తాను బయట. ఆ దేవుడిచ్చిన స్కిల్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రీసెంట్ గా నేను చాలా దూర ప్రయాణం వెళ్ళాను మీటింగ్ నిమిత్తం. అయితే అక్కడ ఆ పాంప్లెట్ నేను సరిగ్గా చూడలేదు. ఓన్లీ లొకేషన్, డేట్ మాత్రమే చూసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి నన్ను పిలిచి, సార్ ఈవినింగ్ సెషన్ లో మీరు రెడీగా ఉన్నారు కదండి అన్నారు. రెడీనండి, మీకు ఎందుకంటే నేను చూసుకుంటానంటే, అంటే సాయంత్రం పండగ కదండి అన్నాడు ఆయన. ఏం పండగరా బాబు, మీటింగ్ లేదని పిలిస్తే వచ్చాను, పండగ అంటున్నావు ఏంటంటే, ఆయన ఇప్పుడు అంటాడు కదా, ఈ రోజు హార్వెస్ట్ ఫెస్టివల్ అండి, కోతకాలపు పండగ అండి, సాయంత్రం మీరు చూడలేదా పాంప్లెట్ లో అన్నాడు ఆయన. కోతకాలపు పండగ, హార్వెస్ట్ ఫెస్టివల్ ఏం చూడలేదండి, నేను డే టు టైము ఆ లొకేషన్ చూసుకుని వచ్చేసానంటే, మరి అలా సార్, మరి ఏం చెప్తారు సార్ అని ఇలా ఉనికేస్తున్నాడు. నాకు కరెక్ట్ గా గంటే ఉంది, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాను. లైఫ్ లో ఎప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి ఎప్పుడు శర్మని ఇవ్వలేదు. 2 నిమిషాలు అద్భుతమైన వర్తమానం. నిజంగా అక్కడ ఉన్న సంఘం ఎంత ఆత్మీయంగా దీవించబడింది. మీరు ఫోన్ చేస్తారు చెప్తే 2 నిమిషాలు. ఆ దేవుడు ఇవ్వాలి తప్ప మనం అనుకుంటే వచ్చేది కాదు. వాక్యం చెప్పాలనుకున్నది 2 నిమిషాల్లో అనుకుని చెప్పగలిగేటువంటి కృప దేవుడు ఇచ్చాడు. 2 నిమిషాలు. బైబిల్ అసలు ముట్టకుండా, బైబిల్లో వచనం లేకుండా అనర్గళంగా 2-3 గంటలు దైవ చిత్తానుసారమైనటువంటి మాటలను తెలియజేసే కృప దేవుడు అందించాడు. నేను అడగలేదు దేవుడిని ఎక్కడ. నేను బైబిల్లో ఒక పదాన్ని ఇచ్చి ఈ పదం మీద వాక్యం చెప్పండి అని అంటే, ఈ పదం మీద 4 రోజులు వాక్యం చెప్పమన్నా చెప్పగలిగే కృప దేవుడు ఇచ్చాడు. ప్రభువునందు అతిశయిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాను నేను. అతిశయిస్తూ ఒక చిన్న పదవి ఇచ్చి 4 రోజులు దీని మీద మీరు మాట్లాడి 2 నెలలు మాట్లాడతాను నేను. అది దేవుడు ఇవ్వాలి. అది దేవుడిచ్చిన మహా గొప్ప కృపలో పొందుకునేటువంటి వరాలు ఇది ఒక వరం. గంటలు ఏవి దాని గురించి ఆలోచించేది ఏమి లేదు. ప్రభు మీరు ఏం మాట్లాడదలిచి ఉన్నారో అది నాకు తెలియజేయండి, అంతే. ఆయన వాడుకోవడం అలా వెళ్ళిపోతాడంతే. ఆ టాలెంట్స్ అనేటువంటివి దేవుడు ఇవ్వాలమ్మా. కొంతమందికి మందిర పరిచయంలో శ్రేష్టమైనటువంటి టాలెంట్ ఇస్తామంటారు. కొంతమందికి మంచి వంటలు వండగలిగేటువంటి టాలెంట్, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అలాంటి వారు. ఉన్నపాటుగా ఎంతమందికి అయినా సరే ఆహారాన్ని సిద్ధపరచగలిగేటువంటి ఆ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు ఇచ్చాడు. దేవుడు పనుల నిమిత్తమే వాడబడేటువంటి సంఘస్థులు ఈ రోజున చాలా మంది ఉన్నారు మన దగ్గర. లేరని అనట్లేదు. కొంతమందికి పాటలు పాడే టాలెంట్, ఎంత కష్టమైన, క్లిష్టమైన, కఠినమైనటువంటి పదాలు అయినప్పుడు కూడా ఎంతో ఈజీగా మౌల్డ్ చేసి పాడగలిగేటువంటి నైపుణ్యత సంఘంలో ఉన్నారు. పొరపాటును కూడా దాని పాటను చదవడానికే చాలా కష్టం అవుతూ ఉంటది. ఎప్పుడు విననటువంటి, చదవనటువంటి పాటని ఉన్నపాటుగా మౌల్డ్ చేసి పాడగలిగేటువంటి స్కిల్స్ దేవుడు ఇస్తాడు. అది ఉన్నపాటుగా అలా కూర్చొని ఆలోచిస్తూ 2-3 పాటలు రాయగలిగేటువంటి టాలెంట్ దేవుడు ఇస్తాడు. అది అలా సరదాగా ఏదో ఊరెళ్తా ఏదో కూర్చొని పాటలు రాసిన వాళ్ళు ఎంతమంది లేరు భక్తులు క్రైస్తవ్యంలో? సరదాగా ఫోన్ చేస్తున్న సమయంలో పాటలు రాసినటువంటి పాటలు ఎన్ని లేవు? అది దేవుడిచ్చే స్కిల్. అది స్కిల్స్ కోసం ప్రార్థన చేయకండి, జరగదు. అది ఒక సేవకులు ఉన్నారు, పేరైతే నేను చెప్పాలనుకోవట్లేదు. అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి స్టేజ్ దిగి కిందకు వచ్చారంట. అలాంటి యవనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకులా నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను సార్ అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అనాలి, సార్
జీవితంలో జరగదు. వెళ్ళి పని చూసుకో. ఎలా అన్నాడు పాస్టర్ అయ్యి ఉండి అని అనుకున్నాను. అది కరెక్టే, జరగదు. జరగదు. కొంతమందికి దేవుడిచ్చేటువంటి ప్రత్యేక వరాలు ఏర్పడదు. నేను చెప్తే చాలా మందికి ఇది విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ దేవుడిచ్చే స్కిల్, దేవుడిచ్చే క్రియేటివిటీ, చిన్న పదం నుంచి అద్భుతమైన ప్రసంగాన్ని క్రియేట్ చేసుకోగలిగేటువంటి స్కిల్ దేవుడు ఇవ్వాలి. చిన్న చిన్న ఆలోచనలో నుంచి అద్భుతమైనటువంటి పాటను కట్టగలిగేటువంటి స్కిల్ దేవుడు ఇవ్వాలి. ఎలాంటి పాటనైనా సరే సునాయాసంగా పాడగలిగేటువంటి కృప దేవుడు ఇవ్వాలి. అది వాయిస్ మాడ్యులేషన్ ఉంటది కొంతమందికి, ఎంత అద్భుతంగా మాడ్యుల్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చాడు అలా చక్కగా. కొంతమంది ఉంటారు పాట పాడారంటే ప్రక్కన ఇంట్లో ఉన్నటువంటి కుక్కలు, పిల్లిలు, కోడిలు ఎగిరిపోతా ఉంటాయి. అయ్యి బాబాయ్ వండలన్నాయి అంటే వాళ్ళు ఏదో విమర్శించాలన్న ఉద్దేశం నాకు కాదు, కానీ పాడుకోండి, చక్కగా పాడండి, తప్పే ఉంది. కానీ స్కిల్స్ అనేటువంటివి మాత్రం దేవుడు కృపను పట్టు పొందుకున్న వరాలు అయితే దాని మీద మరింత సాధన చేయాలని వాక్యం సెలవిస్తాం. సాధన చేయరు కొంతమంది, ఎక్కడికి వచ్చిన తర్వాత సాధన చేస్తామంట. నేను మీటింగ్స్కి వెళ్తుంటాను కదా, నేను కొంతమంది చూసాను. కొంతమంది మీటింగ్స్ ఆర్గనైజర్స్ ఉంటారు, మీటింగ్ ని ఏర్పాటు చేసేటువంటి వ్యక్తులు తక్కువ బడ్జెట్ లో ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తా ఉంటారు మీటింగ్. ఆ దేవుడిచ్చిన స్కిల్. ఎందుకంటే అక్కడ అంత అవసరం లేదండి ఇలాగిలా అని చెప్పి చాలా ఈజీగా అద్భుతంగా క్రియేటివిటీ అంత ఉపయోగించి ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అందంగా మీటింగ్స్ ని ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది చూశాను. కొంతమంది సౌండ్ ఎక్విప్మెంట్ ప్లేయర్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసే ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ టైంకి అలాగా అదంతా టాలెంట్. బెసలేలికి దేవుడిచ్చే టాలెంట్ అడిగితే ఇచ్చింది కాదు. క్రియేటివిటీ అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వవలసింది. మనం అనుకుంటే దొరికేది కానే కాదు. నేను ఎప్పుడు పాటలు పాడాలి, పాటలు రాయాలని ఎప్పుడు అనుకోలేదమ్మా. ఎన్ని పాటలు రాసాను నాకు తెలుసు, అడగలేదు ఎప్పుడు నేను. అలాంటి టాలెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటి మీద మరింత సాధన చేస్తూ రోజు రోజుకి దాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తే ఇంకో టాలెంట్ ఇస్తాడు అన్నది వాక్యంలో. ఇంకోటి ఇస్తాడు దేవుడు. ఇచ్చిన దాన్నే వాడకుండా దాచిపెట్టావు అనుకోండి, అప్పుడు నిన్ను ఎక్కడ పెడతాడు అన్నది. చీకటి గదిలో వేసిండ్రు ఇన్ని. ఇచ్చిన దాన్ని వినియోగించడానికి ఇష్టపడలేదు ఈ వ్యక్తి. రకరకాలైన కారణాలు వెతుకుతా ఉన్నాడు ఈ వ్యక్తి. పాట పాడడానికి అది కావాలంటాడు, ప్రార్థన చేయడానికి మూట ఉండాలంటాడు. ఇలాంటి రకరకాలైన కారణాలు చెప్తాడు. కనుక ముందు నచ్చినగా తొక్కిండ్రా అంటాడేమో దేవుడు. అర్థమైంది నేను చెప్పేది మీకు? క్రియేటివిటీ అనేది, టాలెంట్ అనేది, ఆత్మ సంబంధమైన వరాలు అనేది దైవ చిత్తానుసారంగా మాత్రమే అనుగ్రహించబడేవి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. బెసలేలు కట్టి ప్రత్యేకి చూడండి ఒక్కసారి 37వ అధ్యాయం నిర్గమకాండం చూడండి. ఆయన చేసిన పనులు చూడండి. మరియు 37 మొదటి మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. ఏ కర్రతోని? తుమ్మకర్రతో నువ్వు మంచం కోడి చేయగలవా? టప్ప 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 ఇడిపోతా ఉంటుంది తుమ్మకర్ర, తెలుసా మీకు? తుమ్మకర్ర నీ కొట్టినా ఉండదు అక్కడ. అదొక రకమైనటువంటి మెటీరియల్, వేగ వేటలా అయిపోయేటువంటి గుణం దానిలో కనబడు. దాంతో ఏం కట్టాడు తెలుసు ఆయన? మందసాన్ని కట్టాడు. అంత టాలెంటెడ్ అయిన చూడండి. మరియు బెసలేలు తుమ్మకర్రతో మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరడున్నర, దాని ఎత్తు 7 మూరడున్నర. లోపలను వెలుపున దానికి మేలిం బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు చవన చేసాను. లోపల బయట కూడా ఏం పెట్టాడంట? బంగారు రేకు పెట్టాడంట. అప్పుడు ఏం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ లేదు, పెద్ద పెద్ద మంచి ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానమో చూడండి ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం. అది దేవుడు ఇవ్వాల్సింది క్రియేటివిటీ. ఆ స్కిల్ దేవుడు ఇవ్వాల్సింది. పల్లా వల్లగైపోలే, పల్లా వల్ల అది కాదు. నీలో నువ్వు ఏం పొందుకున్నా ముందు గ్రహించి నువ్వు దేవుడు కొరకు నిన్ను నువ్వుగా ఎలా వాడబడుతున్నావు అనేది పరిశీలించు. అంతేగాని ఏదో సామెత ఉంటది, పుల్లుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటది, పని జరగకపోవచ్చు. అర్థమైంది? క్రియేటివిటీ కోసం దీన్ని ధరిస్తూ ఉంటారు. మంచి మంచి థాట్స్ వస్తాయని, మంచి ఆలోచనలన్నీ కూడా పుడతాయని ఆ ఉద్దేశంతో ఈ రాళ్ళను ధరించేటువంటి వ్యక్తులు నేను చూశాను కూడా. పేర్లు అయితే నేను చెప్పను కానీ చూశాను. కాబట్టి ఆ ఉద్దేశంతో రాళ్ళు ధరిస్తూ ఉండేవారు. అయితే వాస్తవానికి 10వ రాయ బెర్రిల్ అనేటువంటి రాయ
ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉంది? ఆ కుమారుడి నుంచి దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి పాఠాలు ఏంటి? క్రైస్తవ సార్వత్రిక సంఘానికి ఉపయోగపడేటువంటి విషయాలు ఏమన్నా రాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చా అనేది ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఒకసారి ఈ 10వ రాయి అయినటువంటి ఈ బెరిల్, ఆ ఆ, రక్తవర్ణపు రాయి అనేటువంటిది ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు లేయా, దేవుడు నుంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబులూను అనేటువంటి పేరు పెట్టెను. జెబులూను అనేటువంటి కుమారుడికి సాదృశ్యంగా ఉన్న రాయ ఈ 10వ రాయి. జెబులూను అనేటువంటి కుమారుడు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. అప్పుడు లేయా దేవుని నుంచి క్షమించాను. అప్పుడు లేయా దేవుడి నుంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను. ఎంతమంది కుమారులు కన్నదండి? 4వ కుమారుని కనేటప్పటికి వాక్యంలో రాయబడిన విషయం ఏంటండి? ఆమె యొక్క కానుపు ఉడిగిపోయాను. కానుపు ఉడిగిపోయిన తర్వాత గర్భం మూయబడిన తర్వాత మళ్ళీ ఎంతమందిని కన్నది? 2 పిల్లలు కన్నది. ఈ మధ్యలో కూడా 2 కనిపించింది. దాన్ని ఏమన్నాను నేను? తొందరపాటు, అనవసరమైన కంగారు, తొందరపాటు నిర్ణయాలు మన జీవితాన్ని కాదు వచ్చే తరాలని కూడా శాపగ్రస్తులుగా మార్చేస్తాది అని చెప్పాను నేను. సారా తొందరపడింది, ఇప్పటికే శాపం అనిపిస్తుంది ఇజ్రాయేల్ జాతి అంతా కూడా. లేయా తొందరపడింది, రాహేలు తొందరపడింది. లేనిపోని విగ్రహారాధన అంతా కూడా ఎక్కడ తీసుకుని వచ్చి పెట్టారు? అలా ఇశ్రాయేల్ జాతిలో తీసుకుని వచ్చేసారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, పొరపాటును కూడా మనకి మంచివి కాదు, వెనకాల వచ్చేటువంటి తరానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచివి కాదు అనేటువంటి విషయం నిన్నటికాల సమయంలో మనం నేర్చుకున్నాం. 6వ కుమారుడిని పుట్టిన తర్వాత ఆవిడ అంటున్నటువంటి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా భర్త నాతో కాపురం ఉంటాడు అనుకొని పెట్టిన పేరే చెప్పండి, జెబులూను. కాపురం ఉంటాడు అనుకొని. మళ్ళీ చదువుతున్నాను చూడండి అమ్మ ఒకసారి జాగ్రత్తగా. దేవుడు పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబులూను అనే పేరు పెట్టాడు. కాపురం చెయ్యాలంటే 2 మనుషులు ఉంటే సరిపోద్దంటారా? కాపురానికి 2 మనుషులు ఉంటే సరిపోద్దంటారా? నేను నమ్మను దాన్ని. కాపురం చేయడానికి 2 మనుషులు కాదు కావలసింది, 2 మనసులు కలవాలి. అప్పుడు కాపురం బాగుంటది. కానీ మనుషులు చేసే పని ఏంటో తెలుసా? 2 కూర్చోబెట్టి పెళ్లి చేస్తారో కాపురం చేయండి అంటారు. 2 కూర్చోబెట్టి పెళ్లి చేస్తే కాపురాలు నిలబడవు. 2 మనసులు కలిస్తే కాపురాలు నిలబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. మనస్సులో కలవనటువంటి కాపురాలు నిలవవు. అండర్స్టాండింగ్ లేనటువంటి ఆ బంధాలు జీవితంలో సుఖశాంతులు ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నాను, పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తులకు ఇష్టమైతేనే పెళ్లిళ్ళు చెయ్యండి. ఎందుకంటే కాపురం చేసేది వాళ్ళండి. మీరు వెళ్ళి వాళ్ళ మధ్యన చెయ్యరండి. చెయ్యడానికి కూడా చట్టము గాని, ప్రభుత్వం గాని, సమాజం గాని, దేవుడు గాని ఒప్పుకోడండి. కాపురం చేయవలసింది 2 ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోకపోగా మాకు ఏదైతే ఇష్టమో నువ్వు అదే చేయాలంటే వాళ్ళు ఏమైపోతారో చివరి చేసి. కొంతమంది తల్లిదండ్రులకు బాధ అనిపించొచ్చేమో అన్నమాట. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండమ్మా, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండమ్మా. కాపురం చేయడానికి 2 మనుషులు కాదు కావలసింది, 2 మనస్సులో కలిస్తేనే కాపురం. రాహేలుతో కలిసింది. అండర్స్టాండింగ్ లేకపోయింది. అండర్స్టాండింగ్ లేకపోతే కాపురాలు నిలవబడవు. భార్య భర్తలు చెప్పే పెద్ద అబద్ధం ఏంటో చెప్పమంటారా? అది పాస్టర్ భార్య భర్తలైనా బయట భార్య భర్తలైనా ఎవరికన్నా వర్తించే మాట. మేము ఎంత బాగుంటామో తెలుసండి, మా మధ్యలో ఎప్పుడు గొడవ రాలేదండి. ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం ఏదన్నా ఉందంటే అదే. భార్య భర్తల మధ్యన ఈ రోజు వరకు ఏ విధమైన మనస్పర్ధలు లేవండి. ఎప్పుడు తిట్టుకోలేదండి, కొట్టుకోలేదండి. అసలు మీరు భార్య భర్తలు కాదని అర్థమని. నిజమైన భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు వస్తాయి. చిన్నదానికి పెద్దదానికి చిన్న చిన్న విషయాల్లో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, గొడవలు పుడతాయి. ఆ గొడవలు మరింత దగ్గర చెయ్యడానికే బాగా గుర్తు పెట్టుకోండి.
ఆ భార్య భర్తల మధ్యన కూడా ఎన్నో రకాలైనటువంటి గొడవలు, మనస్పర్ధలు, చిన్నదానికి పెద్దదానికి డిస్టర్బెన్సెస్. కానీ ఒక రోజున ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందో నాకు తెలుసు. అండర్స్టాండింగ్ లోకి వెళ్ళాలండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి వెళ్ళకపోతే జీవితాలు బాగోవు. నేను అనకూడదు ఈ మాట. లేదు, కాదు, కూడదు, ఇంక మేము ఇలాగే ఉంటాం. ఎవరి దారులు చూసుకోవడం చాలా మంచిది. గుర్రాన్ని నీటి వాగు వరకు తీసుకురాగలం కానీ బలవంతంగా ఏం చేయలేం? బలవంతంగా కాపురం చేయించగలమా? ఇక్కడ పాపం లేయమ్మ అంటా ఉంది, ఇప్పుడు నేను 6 కుమారులు నా భర్తకి ఇచ్చాను గనుక నాతో తప్పక కాపరం ఉంటాడు అనుకొని, జెబులూను అనగా వెల్లింగ్, నివసించుట అనేటువంటి అర్థం కూడా వస్తాం. అర్థం కూడా వస్తాం. మళ్ళీ చెప్తున్నా, అండర్స్టాండింగ్ ఉండాలి భార్య భర్తల మధ్య. ఉంటాయి, గొడవలు ఉంటాయి. నేను కూడా వైవాహిక జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తుల్ని కనుక, ఇలాంటి ఒడిదుడుగులన్నీ కూడా చూసిన వ్యక్తిని కనుక, ఎన్నో డిస్టర్బెన్సెస్ బట్టి మా అత్తమామల్ని, నా తల్లిదండ్రుల్ని ఎంతో మానసిక క్షోభకు గురి చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. అండర్స్టాండింగ్ లోకి వెళ్తానండి. జీవితంలో తినడానికి తిండి లేకపోయినా సుఖంగా బతికించండి. అర్థం చేసుకునే భార్య ఉంటే, అర్థం చేసుకునే భర్త ఉంటే, తినడానికి తిండి లేకపోయినా, త్రాగడానికి నీళ్లు లేకపోయినా జీవితాంతం సుఖంగా బ్రతికేయగలం. అండర్స్టాండింగ్ లేని వ్యక్తుల దగ్గర చెప్పుకోవడానికి కోట్లున్నా, మిద్దులున్నా, అంతస్తులున్నా వాళ్ళ జీవితంలో బాగోవు. గొప్ప ఎంట గయ్యాలితో ఉండుట కంటే మిద్ది మీద మూల ఉండటం మేలు అన్నాడు భక్తుడు. ఎవరైనా బైబిల్లోనే మహాజ్ఞానిగా పిలువబడిన సొలొమోను మహాభక్తుడు అంటున్నాడు, గయ్యాలితో పెద్ద ఇంటిలో ఉండడం కంటే ఆ మిద్దిలో మూల ఉంటే బెస్ట్రా బాబు. ఎందుకు వచ్చిందిరా ఆస్తి? ఎంత చక్కని మాట అండి అది. గయ్యాలితో పెద్ద ఎంట ఉండుట కంటే, మహా పెద్ద బంగళాల్లో ఉండడం కంటే కూడా ఆ మిద్దిలో పక్కన ఉంటే బాగుండండి. అది ఏ రోజు ఒక రోజున ఎప్పుడన్నా పెళ్లి మళ్ళీ జరుగుతాయి కదా, అప్పుడు ఉపయోగిస్తాను. నాకు మంచి పేరు వచ్చింది. పెళ్లిళ్ళు చేసిన చాలా మంది సంపాదించుకున్న సాక్షి. అయ్యి బాబోయ్, వివాహానికి ఏ వాక్య సందేశం అయితే అవసరం అయ్యే చెప్తాడండి ఈ అబ్బాయి. చాలా మంది చెప్పుకుని వచ్చాను. నేను సువర్ణ కుమారి పెళ్లి కాపురం పాస్టర్ గారితో కలిసి చేశాను కదండి. పాస్టర్ గారు ఇప్పుడు నన్ను నిద్రించారండి. మంచి ఇంటలెక్చువల్ అయింది. ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేసి ఎప్పుడైతే విషయం తెలిసిందో చాలా బాధపడి, చాలా చక్కగా మాట్లాడాడు. అది పారసాని గారు మనవడబు ఎంత బాగా మాట్లాడుతున్నాను. తాతయ్య గారు నాకు పరిచయం ఉన్నది, గొప్ప సేవకులు ఎన్ని చెప్పిన తర్వాత ఆయన నెంబర్, నా నెంబర్ తీసుకుని ఆయన నెంబర్ నాకు నేను ఒకసారి కలవాలనుకున్నాను. నేను కలవచ్చా అన్నాను, కానీ కలవకుండానే చిన్నపాటి జీవితం అండి. ఇప్పుడు ఎలాగో ఎవరు ఉంటారో ఎవరికి తెలియని పరిస్థితి. ఎంతలో ఉండి అంతలో మాయమైపోయింది. ఇలాగ పోటీ పడి గొడవలు, వేషాలు, పగలు, ప్రతీకారాలు, పొడిసేసుకోవడాలు. చాలా బాధపడ్డాను. కలుపుతామని అనుకున్నాం కానీ కలవలేకపోయింది ఆయన అని చెప్పి చాలా చింతించాను. చాలా చెప్పి ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు బాధపడుతున్నాడు. అయ్యో కలుస్తానన్నాడు ఆయన, నన్ను కూడా రమ్మన్నారు. ఇటు వచ్చినప్పుడు రాబాబు అని అందరూ కూడా పిలిచారు. భార్య భర్తలు కూడా పిలిచారు. భార్య భర్తలు ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన తమ్ముడు పెద్ద సింగర్. ఆయన అయ్యి బాబోయ్, 2 రాష్ట్రాలలో పెద్ద సింగర్. ఆయన పేరేంటి సార్? ఆ సింగర్ పేరేంటి? చాలా పెద్ద సింగర్, చాలా సీనియర్ మోస్ట్ సింగర్. ఇప్పటికీ కూడా బాధపడుతున్నాడు ఆయన, సేవకుడిగా, ఆరాధకుడిగా కూడా. వాళ్ళ సొంతాన్ని వాక్య వస్తే మా పేరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కాపురం చేయడానికి ఏం కుదరాలి? మనసులో కుదరాలి. కానీ మనం దేని కుదిరిస్తున్నాం? ఇంతకీ జాతకం కుదిరిందా? ఇద్దరికి పేర్లు మ్యాచ్ అయినయ్యా? జాతకాలు సెట్ అయినయ్యా? నక్షత్ర బలాలన్నీ సెట్ అయినయ్యా? ఎలా చూసి చేస్తా గట్టిగా మాట్లాడతాడు బాగుందని చెప్తున్నాను. అండరామ్స్ లిక్కింగ్ అయిపోతుంది. జాతకాలు కదరా కలవలసింది, మనసులు కలవాలరా నాయన. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి రీతిలో ఉన్నారా లేదా? ఒకరినొకరు నిజంగా ఇష్టపడేటువంటి రీతిలో ఉన్నారా లేదా? ఒకరంటే ఒకరికి విడిపోలేనంత ప్రేమ వారి మధ్యన ఉన్నదా లేదా అనే ఆలోచనతో కట్టబడినట్టయితే ఆ దంపతాల జీవితాలు చాలా బాగుంటాయి.
అంతేగాని అమ్మ కోసం చేసుకుంటున్నాం, నాన్నగారి కోసం చేసుకుంటున్నాం, వాళ్ళ కోసం చేసుకుంటున్నాం, వీళ్ళ కోసం చేసుకుంటున్నాం అంటే జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, అండర్స్టాండింగ్ లేని కపుల్స్ మధ్యన సుఖశాంతులు జీవితంలో రావు. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి స్టేజ్ కి వెళితే తప్ప జీవితంలో సుఖం ఉండదు. జీవితంలో సుఖం ఉండదు. ఫ్రాంక్ గా చెప్తున్నాను ఈ మాట. ఒకళ్ళు తగ్గాలి, కొన్ని సందర్భాల్లో తగ్గాలి. ప్రతిసారి నా చెయ్యే పైన ఉండాలి అంటే కొన్నిసార్లు ఇబ్బంది. ఒకసారి ఆవిడ తగ్గాలి, ఒకసారి నువ్వు తగ్గాలి. నువ్వు తగ్గినప్పుడు ఆవిడ హెచ్చాలి, ఆవిడ హెచ్చినప్పుడు నువ్వు తగ్గాలి. అంతేగాని ప్రతిసారి నా చెయ్యి పైన ఉండాలి, నాకు చెప్పినట్టుగానే నువ్వు బతకాలి, ఇది కరెక్ట్ కాదు. కొన్ని మాటలు వింటున్నప్పుడు చాలా బాధేస్తా ఉంటది. వైవాహిక జీవితంలో 40-50 సంవత్సరాలు లేని కొంతమందికి బుద్ధిహీనులు ఇప్పటికే కొట్టుకుంటూ ఉంటారు భార్య భర్తలు. 40-50 సంవత్సరాల వైవాహిక జీవితం ఎక్స్పీరియన్స్ లో ఉండి నలుగురికి మాదిరి చూపించవలసినది అయ్యుండి, క్రైస్తవ బిడ్డలయ్యుండి, శాంతికి సమాధానానికి మాదిరిగా ఉండవలసిన వారయ్యుండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఏమి నేర్పిస్తున్నావు అంటే ఇద్దరికి ఇప్పుడు ఏదో రకమైన గొడవలు, కొట్లాట్లు, ఇబ్బందులు, గొడవలు కామన్ గా జరుగుతుంటాయి. 4 గోళ్ల మధ్యన జరిగితే ఇబ్బంది ఏమీ లేదు, నలుగురికి వినబడేలా చేసుకుంటేనే ఇబ్బంది. అది దేవుడికి అవమానం అండి. వస్తాయి డిస్టర్బెన్స్, ఎందుకు రావో చచ్చి వరకు వస్తాయి. ఎవరికి రావని చెప్పాను నేను? పాస్టర్లకు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. కానీ నువ్వు భారీగా భర్తగా గొడవ పడేటువంటి ఆ గొడవ యొక్క శబ్దం బయటికి వినబడుతుందంటే దేవుడికి అవమానం అది. నేను అలా బ్రతికిన వ్యక్తినే, మారు మనసు లేని సమయాల్లో మా అమ్మ రోజులు చెప్తుంటే ఏదో అనుకునేవాడిని. భార్య భర్తలు ఇద్దరు ఏదో అరుచుకుంటుంటే ఎవరే ఎంత సిగ్గురా, ఎంత అవమానరా దేవుడికి అని అంటా ఉంటే ఏటి ఇలా మాట్లాడుతుంది, మేమేదో డిస్కషన్ చేసుకుంటుంటే దేవుడికి అవమానం అంటే దేవుడి అనుకునేవాడిని. కానీ రోజున ఎంత నిశ్శబ్దంగా మాట్లాడాలంటే అంత నిశ్శబ్దంగా మాట్లాడలేదంటే ఇబ్బంది పడతా ఉంటారు. ఏమనుకుంటారో, చర్చికి వెళ్తారు కానీ ఇద్దరి మధ్యన ఏమి లేదండి, సఖ్యత లేదండి, సమాధానం లేదండి, రోజు కొట్టుకుంటానే ఉంటారండి, రోజు తిట్టుకుంటానే ఉంటారండి, రోజు అరుచుకుంటానే ఉంటారండి. పైకి వీళ్ళందరూ చర్చిలకు వెళ్తా ఉంటారండి. అది దేవుడికి ఎంత అవమానం అండి. రోజు కూడా ప్రభువుని సిలువ వేసేటువంటి వారు మనమని అందుకే వాక్యం సెలవిస్తుంది. చిన్న చిన్న వచ్చినప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉండి అక్కడికక్కడ పరిష్కరించుకుంటే ఆ 2 నిమిషాలు సైలెంట్ ఉంటే 3 నిమిషానికి అంతా కూడా కుదిరిపోతే. నేను ఈ విషయంలో చాలా 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 సందర్భాలు నేను సరిచేయబడిన వ్యక్తిగా చెప్తున్నాను చూడండి. అరిసేటువంటి సమయంలో ఇంకొకరు కూడా అరిసి ఇంకో గొంతెత్తారంటే పెద్దదైపోతుంది. 2-3 నిమిషాలు ఉంటది, మాక్సిమం 5 నిమిషాలు. 5 నిమిషాలు చచ్చిపోయిన శవంలా కానీ నువ్వు ఉండగలిగితే అక్కడతో ఆగిపోతుంది. అక్కడతో ఆగిపోతుంది. ఇంక మళ్ళీ దాన్ని రేస్ చేయకుండా ఉంటాయి. ఓ వాదన బయట వాళ్ళు అందరూ వచ్చి మనం కాంప్రమైజ్ చేయాలా? మనం నలుగురి దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ చేయవలసినటువంటి సాక్ష్యాలు ఉండి ఎవరో వచ్చి మన మధ్యన ఉన్నటువంటి గొడవను సమాధాన పరుస్తున్నారంటే ఎంత అవమానం అండి అది. సమాధాన కర్తను ఆరాధిస్తున్నాం మనం చేయాలి కాంప్రమైజులు. బయటికి వెళ్ళి భార్య భర్తలు గొడవ పడుతుంటే వెళ్ళి వాళ్ళని సరిదిద్ది వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి ఒప్పందాన్ని తీసుకురావాల్సింది మనం. అన్యులు వచ్చి మన దగ్గర సెటిల్మెంట్ చేస్తున్నారు. భార్య భర్తల దగ్గరకు వచ్చి వాళ్ళు కుదురుస్తున్నారు సమాధానం. సిగ్గు లేకపోతే సరి. దేవుడికి అవమానం అది. గొడవలు అవుతాయి, తిట్టుకుంటాం, అరుచుకుంటాం. 4 గోళ్ళ మధ్య ఉండిపోవాలమ్మా. 4గో గోడ బయటికి వెళ్ళిన 4గో మనిషి చెవిని పడినా అది నీ జీవితానికే చెడ్డపేరు కాదు, దేవుడికి కూడా చెడ్డపేరే. నేను అలా బతికిన వ్యక్తిని, చాలా అవమానాన్ని తెచ్చిపెట్టినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు మా అమ్మగారి యొక్క మాటను అర్థం చేసుకోకపోగా ఏదో అనుకునేవాడిని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, ఎంత అరిసిన తర్వాత బయటికి వెళ్ళగలనా? బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఈ ఆలోచనలోకి వచ్చాను నేను. ఒక సందర్భానికి, సమయానికి ఇంత అరిసేసి మళ్ళీ బయటికి వెళ్ళి ప్రజలకు మొహం ఎలా చూపించుకోగలం? ఒకసారి ఆలోచించి. ఇద్దరు మనుషులు బాగుండాలంటే, ఇద్దరు మనుషుల యొక్క జీవితంలో, కాపురంలో సుఖశాంతులు ఉండాలంటే వాళ్ళ మధ్యన ఉండవలసిన ధనం కాదు, వాళ్ళ మధ్యన ఉండవలసినటువంటి ఆస్తులు కాదు, వాళ్ళ మధ్యన ఉండవలసిన అండర్స్టాండింగ్ లేకపోతే జీవితంలో బాగోవు. ఎప్పటికీ వాళ్ళ లైఫ్ బాగోదు. రాస్తాను, చచ్చిపోయే వరకు సుఖశాంతులు ఉండవు వాళ్ళ మధ్య. ఎక్కువగా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఏర్పడిన బంధాల్లో ఎక్కువ కనబడతా ఉంటది. వాళ్ళు ఇంకా లైఫ్ లో ఎక్కడ కూడా కన్విన్స్ అవ్వట్లేదంటే ఇంకా అర్థం చేసుకోవాలి. కన్విన్స్ అయ్యి మెచ్యూర్డ్ అయ్యి ఇదంతా మంచి ఆలోచనలోకి వస్తుంది, వేరే విషయం.
లేయా అంటా ఉన్నది, ఆరో కుమారుడు పుట్టిన తర్వాత ఆవిడ అంటున్నటువంటి మాట, జెబులూను పుట్టిన తర్వాత మాట్లాడుతున్న మాట, ఇకనైనా నా భర్త నాతో కాపురం ఉండేను అనుకొని పెట్టిన పేరే చెప్పండి, చెప్పండి, జెబులూను. మోటివేషనల్ స్పీకర్ లాగా అయిపోతున్నాను, స్క్రిప్చరల్ స్పీకర్ గా ఉండవలసిన సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది. కానీ మాట్లాడే స్టార్టింగ్ స్టేజ్ అలా ఉండేది, పూర్తిగా ప్రేషర్ లాగే ఉండాలి, సందర్భాల్లో వచ్చినప్పుడు మాట్లాడాలి. సరే, అయితే ఇక్కడ పెట్టినటువంటి పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే, కాపురం ఉంటాడు, నివసిస్తాడు, నాతో ఉంటాడు, నాతోనే జీవిస్తాడు అనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి పేరు. సంతోషమే. అయితే దేవుడు సంఘంతో నివసిస్తాడా? సంఘంతో పెళ్ళయి ఉంటాడా? దేవుడు సంఘంతో కాపురం ఉండగలడా? 100% ఉండగలడు. మీరు కానీ బైబిల్ అంతా కూడా మీరు పరిశీలిస్తే, బైబిల్ స్టార్టింగ్ నుంచి ప్రకటన టైమింగ్ వరకు కూడా మీరు ఆలోచన చేస్తే, దేవుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడ్డాడు. మీరు గమనించారా లేదు? దేవుడు మనుషుల మధ్యన నివసించడానికి ఇష్టపడ్డాడు దేవుడు. మీరు గమనించారు లేదు? మోషే కాలంలో ఆయనకు ఒక నివాసాన్ని కట్టమన్నాడు. ఏంటది? ప్రత్యక్ష గుడారం నాకు కట్టు, నేను అక్కడికి వస్తుంటాను, మీ మధ్యన ఉంటాను, మాట్లాడుకొని వెళ్తుంటాను, నాకు నివాసం కావాలి అని మోషే కాలంలో మనుషులతో నివసించడానికి ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకున్నాడు. దావీదు కాలం వచ్చింది. దావీదు కాలం వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, దావీదంతటా దావీదే నీకు ఒక నివాసాన్ని కడతాను ప్రభు అన్నాడు. వద్దురా అన్నాడు దేవుడు. నువ్వు కాదు, నీ కొడుకుతో కట్టించుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక మందిరం కావాలని చెప్పి తనంతట తానుగా కట్టించుకున్నాడు. సొలొమోను కట్టినటువంటి మందిరం రెండవదిగా. మూడవదిగా కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి, మందిరంతో నాకు పని లేదురా, మీరే నా మందిరాలు, మీతో నేను ఉంటానురా అన్నాడు. హృదయం అనేటువంటి ఆలయంలో నేను ఉంటానురా అని మూడవదిగా కొత్త నిబంధన కాలానికి వచ్చేసాడు. కొత్త నిబంధన కాలం అయిపోయిన తర్వాత ఇంకా అంత్యంలో, ఎన్ టైమ్స్ లో, అంటే ఎన్ టైమ్స్ లో అనకూడదు కానీ నూతన యెరూషలేము కాలానికి వచ్చేటప్పటికి, ఒరే నాకు ప్రత్యక్ష గుడారం వద్దు, నాకు మందిరం వద్దు, మీ హృదయం అనే దేవాలయం అంతకంటే వద్దు, నేనే మీతో కాపురం ఉంటాను అన్నాడు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన మాట కనబడుతుంది అక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఏముంటాడంట? కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. ఇందాక లేయా పెట్టినటువంటి పేరు యొక్క ఉద్దేశం ఏంటి? నా భర్త నాతో కాపురముంటాడు అనుకొని జెబులూను అనే పేరు పెట్టింది. ఇక్కడ ప్రకటన గ్రంథం నూతన యెరూషలేము యొక్క కాన్సెప్ట్ వెళ్తే, దేవుడే తన మనుషులతో ఏం చేస్తాడంట? కాపురం అంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా నా కాన్సెప్ట్ మీకు? ఈ 12 రాళ్ళ యొక్క ప్రస్తావన స్టార్టింగ్ నుంచి మనం కానీ ఆలోచిస్తే, స్టార్టింగ్ లో పాపములో పడినటువంటి మనుషులకి హెల్ప్ చేయడంతో మొదలైన ప్రస్తావన ఎక్కడ తీసుకొచ్చింది? 10వ రాయి దగ్గరకు వచ్చేటప్పటికి నూతన యెరూషలేము అనేటువంటి టెక్స్ట్ కి తీసుకొచ్చింది. అది ప్యాటర్న్ అంతానే. ఇప్పుడు అర్థమవుతుంది నేను చెప్పింది లేదా? దేవుడు ప్రేమించి కుమారుణ్ణి అందించాడు. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్ అంతా. ఈ స్టార్టింగ్ రాయి నుంచి ఎండింగ్ రాయి వరకు వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీని నూతన యెరూషలేము కాన్సెప్ట్కి వెళ్తున్నాం. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు ఎంత అద్భుతమైన ప్యాటర్న్ చూడండి. ఏ రాళ్ళుగా వదిలేస్తా ఉంటారు చాలా మంది. కాదండి, అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు దేవుడు. ఎక్కడికి వచ్చేసాం? నెమ్మదిగా రక్షణ, పరిశుద్ధాత్మ, ఆనందం, స్తుతించుట, పోరాడుట, పరలోకం, నిత్య జీవం, అక్కడ దేవుడు మనతో కాపురం ఉండడం. ఇంకో 2 రాళ్ళు మనం ధ్యానించేటప్పటికి మనకు అర్థమైపోతుంది ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది బాగా అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. నిర్గమాకాండంలో రాయ ఎక్కడ తీసుకెళ్ళింది? నూతన యెరూషలేములో తీసుకెళ్ళింది. నిర్గమాకాండంలో యాజకుల ఛాతి మీద ఉండేటువంటి రాళ్ళు, నూతన యెరూషలేములో ప్రధాన యాజకులై ఉన్నాం మనమే. ఒకరిద్దరు కాదు యాజకులు, మనమే యాజకులు అవుతున్నాం. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి అది కాదు ఆయన ఉద్దేశం, దాన్ని లింక్ చేయడానికి ఆ ప్యాటర్న్ లో వెళ్తేనే అర్థం అవుతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్న రాళ్ళు యొక్క సీక్వెల్ తీసుకుని చెప్పినా వెళ్తుంది కదండి. 100% వెళ్తుంది. ఎక్కడి నుంచో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మనం ధ్యానిస్తే
అక్కడికి వెళ్తాను. నేను అది తీసుకోలేదు. స్టార్టింగ్ ఆదాము కాలం నుంచి కూడా తీసుకున్నాను కనుక ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ రాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం రాళ్ళు చాలా ఈజీగా అనిపిస్తుంది. అర్థమైందని ఇప్పుడు చెప్పింది లేదా? ఎక్కడ రాయి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళింది? నూతన యెరూషలేము దగ్గరికి వెళ్ళిపోయి 10వ రాయికి. 11, 12కి ఇంకా మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. అంత అద్భుతమైనటువంటి కట్టడంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు 4 గోడల మధ్యన రాళ్లతో కట్టబడిన నివాసాల మధ్యన ఉండడానికి ఇష్టపడట్లేదు కానీ ఆయనే మనతో ఏం చేస్తాడంటే కాపురం ఉంటాడంట. అంటే ఈ సంఘానికి ఆయనకి మధ్యన ఏం కుదిరింది? అండర్స్టాండింగ్ కుదిరింది. అండర్స్టాండింగ్ కుదిరినటువంటి భార్య అన్నాడా లేదా? అన్నాడా లేదా? తన భర్త కొరకు సిద్ధపరచబడిన నూతన యెరూషలేము వధువు సంఘం దిగుతుంది కిందకి. ఎవరి కోసం? భర్త గారి కోసం. భర్త గారు ఆ వధువుతో కాపురం ఉండడానికి సంఘాన్ని వధువుతో పోల్చాడు కదా. ఇది ఇంకా బాగా అర్థమవ్వాలంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇప్పుడు బాగా అర్థం అవుతుంది చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. పరలోకంలో ఉండే నివాసం వస్తుంది అంటున్నాడా? అక్కడ ఉండిపోద్ది అంటున్నాడా? చెప్పండి అమ్మా. దిగి వస్తుంది అంటున్నాడా? మరి అదేంటంటే ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, ఇంకా అర్థం చేసుకోలేనటువంటి ఫెలోస్ నాకు పర్సనల్ గా అడుగుతా ఉంటారు, ఏంటి మనం దేవుడి దగ్గర నివసిస్తాం మళ్ళీ కిందకు వస్తావంటావు ఏంటి నువ్వు? నూతన యెరూషలేము అనేటువంటి నివాసం కిందకు వస్తుంది. క్రైస్తవ సంఘం దేవునితో సదాకాలం ఉండదు. మనం వచ్చేస్తాం కిందకి, యుగ యుగాలు పరిపాలిస్తాము. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వెళతాం కానీ అక్కడ ఉండం, మళ్ళీ వచ్చేస్తాం కిందకి, యుగ యుగాలు పరిపాలిస్తాం. అదే నూతన యెరూషలేము యొక్క కాన్సెప్ట్. అది ఎంత చెప్పినా ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు. ప్రీ ట్రిప్ గురించి ఎంత చెప్పినా, శ్రమల కంటే ముందు సంఘం ఎత్తపడుతుంది, ఎన్ని విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాను. దాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఇంకా మిడ్, ఇంకా పోస్ట్ అంటున్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది ఏం కలగదని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆ బోధల వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది తెలుసా? మధ్యలో సంఘం ఎత్తపడుతుంది, శ్రమల తర్వాత సంఘం ఎత్తపడుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాట తెలుసా? ఇంకా ఇంకా చాలా సూచనలు జరగాలి. యూదులందరూ క్రీస్తుని తెలుసుకోవాలి, అప్పుడు దేవుని రాకడ అంటున్నారు. ఇప్పుడు ఏం జరిగేది కాదు అది. అంటే వీళ్ళకి సిద్ధపాటు అనేది జరగట్లేదు. ఇంకా సిద్ధపడవలసిన టైం ఉందని ఆలోచిస్తున్నారు. కానీ ఈ లోపు దొంగ వలె వచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు విడవబడిన పరిస్థితి చూడండి ఎంత తప్పించేస్తున్నారంటే, విశ్వాసుల్ని దారి అంత దారుణంగా తప్పించే ప్రయత్నం. అందుకే ఏదో ఒక సేవకుడు చెప్పిన ప్రసంగాలు ఫాలో అవ్వకండి, బైబిల్ని చదివి తెలుసుకోండి. నేను చెప్పింది కూడా ఫాలో అవ్వకండి. దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో అనేటువంటిది రాసింది ధ్యానించి తెలుసుకోండి. అర్థమైంది నేను చెప్పేది? కాబట్టి వాక్యం అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఏ నివాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈ నివాసం అనుకుంటున్నారా? అక్కడే ఇప్పుడు పన్నీరులో కాలేసినట్టు ఆ నివాసం కాదు. ఈ నివాసం కోసం శరీరం అనేటువంటి నివాసం శిథిలమైపోతాది. దీని గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి భూమి మీద కట్టుకునేటువంటి ఆ నివాసాలు, బిల్డింగులు, ఫ్లాట్ల గురించి మాట్లాడట్లేదు. క్లియర్గా చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ గుడారంలోనే కదా మనం నివసిస్తున్నాం. ఆత్మ శరీరంలో నివసిస్తుంది. ఈ గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆదాముని ఎవరి చేతులతో తయారు చేశాడు? ఆ శరీరం ఎవరి చేతుల మూలంగా అయింది? ఇది కాదు. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాం మనం, కానీ అసలు సిసలైన నివాసం ఒకటి రాబోతుంది. అందులో ఉండాలి ఆత్మ సంబంధికులైన మనం అందరం కూడా అని చాలా క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉంటే,
ఇంకా ఈ శరీరాన్ని ప్రేమిస్తూ ఇక్కడ ఉండేటువంటి నివాసాలనే కట్టుకుంటూ మనకు ఫ్లాట్ ఉందా లేదా, మనకు సొంత ఇల్లు ఉందా లేదా, అది ఉందా లేదా, ఇది ఉందా లేదా అని అనుకుంటున్నామే తప్ప డైరెక్ట్ గా ఆయనతో కాపురం ఉండే అవకాశం ఇచ్చాడు దేవుడు అనేటువంటి ఆలోచనలోకి మాత్రం మనం ఇంకా వెళ్ళలేకపోతాం. ఈ శరీరం కూడా నీది కాదు. మరి ఎవరిదండి ఈ శరీరం? మట్టిదండి. అందుకే మళ్ళీ తీసేసుకుంటాం. మట్టిలో నుంచి తీయబడిన వాడు మళ్ళీ మట్టి కాక తప్పదు. ఇదంతా కూడా భూమిది, అంత కాదది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇది నాది, శరీరం నాది నాది అనుకుంటున్నాం. జస్ట్ ఇందులో ఉండడానికి దేవుడు పర్మిట్ ఇచ్చాడంతే. తర్వాత మళ్ళీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవలసిన చోటికి